హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ శాఖ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మనకి 10th క్లాస్ అర్హతతోనే 10th క్లాస్ మెమో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు, ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదండి. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయిందండి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి. అది ఏంటంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దీనికనమాట బీపీఎం అంటారు పోస్ట్ని. సో ఇవి జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఎలా ఉన్నాయని. ఇది ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ నుంచి మనకి రిలీజ్ అయిందనమాట నోటిఫికేషన్. సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దామండి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒకటి ఏబిపిఎం అండ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పీపీఎం పోస్టులు అనమాట. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటున్నారు ఆఫ్ 10th క్లాస్. అంటే మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే చాలన్నమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అదేవిధంగా అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకి లోకల్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు కాబట్టి కంపల్సరీ మీకు ఆ సబ్జెక్ట్ చదివి ఉండాలన్నమాట. అండ్ మీకు అదర్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైకిల్ వచ్చి ఉండాలండి. ఎడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. సో ఇవన్నీ మీకు 10th క్లాస్తో పాటు సైకిల్ వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు 40 వరకు కూడా వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందంటే 45 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 43 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏం లేదు. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మళ్ళీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంది కదా, ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ మీ కేటగిరీని బట్టి కూడా పెంచుతున్నారు. సో అలా మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటంటే బీపీఎం ఆర్ ఏబిపిఎం ఆర్ డాక్ సేవక్స్ అంటారనమాట. అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, డాక్ సేవక్స్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. డైరెక్ట్గా మీ మార్కులు బేస్ చేసుకొని 10th స్టాండర్డ్లో మీ మార్క్స్ ఏవైతే వస్తాయో అది బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటా అని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఉంటుంది సెలక్షన్. ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయటం లేదు. అండ్ మీకు గ్రేడ్స్ కూడా ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. A1 అంటే ఎన్ని పాయింట్స్ రావాలి ఇలాగా. మనకి పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఈ విధంగా రకరకాల పోస్టులకి ఇలా ఇస్తున్నారండి. అంటే ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్ వైజ్గా అన్ని జిల్లాల వారీగా కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, లోకల్ లాంగ్వేజ్ తెలుగు. అండ్ మీకు ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు దగ్గరగా ఏ డిస్ట్రిక్ట్ ఉందో దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అక్కడే రాసి మీకు పోస్టింగ్ కూడా అక్కడే ఇస్తారనమాట. సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పొందే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ పోస్టులన్నీ కూడా 40,000 వరకు కూడా ఉన్నాయండి. సో భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అయితే ఇది అఫీషియల్ నోటిఫికేషన్. మీకు క్లియర్గా అప్లై చేసుకోవడానికి 15th జూలై నుండి కూడా వస్తుందని చెప్తున్నారనమాట. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా 15th జూలై రోజు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా. మీరు దానికి ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీడియో చేసి పెడదాము.